జ్యోతి, నవ్య సాయి, నవ్య సాయి, నిర్మల్ నిర్మల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయిరాం సాయి. నాకు ఈ శ్రీ సాయి సచ్చరిత్ర మహాయజ్ఞం నెల్లూరు సాయి మందిరం నుండి లక్కీ డ్రాలో 4వ లక్కీ డ్రాలో మొదటి స్థానంలో నా పేరు రావడం చాలా సంతోషం సాయి. అలాగే మధు సాయి గారికి కృతజ్ఞతలు సాయి. నేను ఈ సాయి సచ్చరిత్ర మహాయజ్ఞం గ్రూప్లో జాయిన్ కావడానికి కారణం ఏంటంటే, ఒక అన్నయ్య సాయి నన్ను ఈ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. కానీ నాకు సాయి ఛానల్లో సాయి టీవీ ఛానల్ గ్రూప్లో యాడ్ చేస్తా అని చెప్పిండు. కానీ ఈ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. మొదటగా నేను అసలు చూసినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు సాయి. కానీ ప్రశ్నలకు జవాబులు అయితే పెట్టాలి అనేది ఒకటి చూసిన. అయితే అది పారాయణం చేసుకుంటూ అలా పెట్టడం జరిగింది. అలా ప్రశ్నలకు జవాబులు గత 3 నెలలుగా చెప్తున్నాను సాయి. 3 నెలల్లో బాబా గారు ఈ 4వ లక్కీ డ్రాలో ఎన్నుకోవడం చాలా సంతోషం సాయి. అయితే ఈ గ్రూప్లో చిట్టీల డ్రా తీస్తున్నారు అని తెలిసినప్పుడు అక్కడ మధు సాయి గారు చెప్పడం జరిగింది, ఎవరైనా కానీ బాబాకు మొక్కుకోండి, ప్రేయర్ చేయండి, పేరు వెళ్ళాలని అనుకున్నారు. అది చెప్పడం జరిగింది. కానీ నేను మాత్రం ఏమనుకున్నానంటే, బాబా ఎవరికైతే నీ యొక్క జ్ఞానం తెలుసో, ఎవరికైతే నీ పైన ప్రేమ ఉందో వాళ్ళ పేర్లను మాత్రమే తీయండి బాబా అని మొక్కిన. అది నా పేరు రావడం నిజంగా నా అదృష్టం. మీరు అంటున్నారే భాగ్యశాలి అయినట్టుగా అనిపిస్తుంది ఈ 2020వ సంవత్సరంలో. ఈ లక్కీ డ్రా తీసేటప్పుడు నాకు ముందు రోజు స్వప్నంలో మధు సాయి గారు అలాగే బాబా గారు దర్శనం జరగడం చాలా సంతోషం సాయి. ఆ స్వప్నంలో ఎలా అంటే, ఒక గంగా నది స్నానంలో పైన తేలాడుతూ మధు సాయి గారు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. బాబా గారు ఒక అగ్ని రూపంలో నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి నా చేయి పట్టుకోవడం. మధు సాయి గారు అసలు నాకు ఎవరో కూడా తెలియదు, కానీ అక్కడ సత్సంగాలు ఒక 2 విన్నాను సాయి. అప్పుడు నాకు మధు సాయి అని అర్థమైంది. మధు సాయి గారు నా దగ్గరికి వచ్చి చక్కెరని తినిపించి నా తలపై చేయి పెట్టి ఒక తెల్లని కాంతిని నాకు ప్రసరింపజేయడం జరిగింది. అయితే నెక్స్ట్ డే అనుకున్నాను ఏమనంటే, అసలు ఎందుకు కనిపిస్తుంది, ఇలా ఎందుకు కనిపించింది, అసలు బాబా యొక్క ఏమి ఇస్తున్నారు మాకు సందేశం అని అనుకున్నాను సాయి. తర్వాత మధు సాయి గారు అందులో చెప్పడం జరిగింది పోస్ట్లో, లక్కీ డ్రా తీస్తున్నాము ఈ 4వ దాంట్లో అని. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఎవరికి అర్హత ఉందో వారికి కల్పించండి అని ప్రొద్దున బాబాని వేడుకున్నాను సాయి. కానీ సాయంత్రం 3:30 సమయంలో లక్ష్మీ సాయి గారు కాల్ చేయడం జరిగింది. మొదటి స్థానంలో మీ పేరే బాబా గారు ఎన్నుకున్నారని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది సాయి. ఎక్కడో నెల్లూరు, ఎక్కడో నిర్మల్, ఇది రుణానుబంధం వల్లనే ఒకరినొకరు కలుసుకుంటామని అంటారు కదా బాబా గారు. అదే అనిపించింది. మళ్ళీ మధు సాయి గారిని వారి మాట్లాడిన మాటలు చూస్తే చాలా రోజుల నుండి నాకు పరిచయం ఉంది, బాగా తెలుసు అని అనిపిస్తుంది సాయి. ఇవాళ శుక్రవారం బాబా గారు ఈ ఊది రూపంలో సర్వ రోగాలను హరించే ఈ ఊదిని, అలాగే బాబా గారి వస్త్రం, అన్న వస్త్రాలకు లోటు లేకుండా వస్త్రం, సాయి సచ్చరిత్ర జ్ఞానాన్ని నేర్పడానికి వస్తుందని నేను చాలా నమ్ముతున్నాను సాయి. మా ఆలయంలో కూడా సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది. షిరిడి నుండి పాదుకలు పల్లకి రావడం జరిగింది. అలాగే ఇవాళ సాయంత్రం షిరిడి పాదుకలు రాబోతున్నాయి సాయి. షిరిడి పాదుకలు ఇవన్నీ రావడం బాబా గారి యొక్క కృప కటాక్షం అని నేను అనుకుంటున్నాను సాయి. నాకు అసలు బాబా గారు ఎలా పరిచయం అనేది చెప్పబోతున్నాను సాయి. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు మా అక్క నన్ను బాబా గుడికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హారతి జరుగుతున్న సమయంలో హారతి పాడుతూ నేను కళ్ళు తిరిగి పడిపోయినా. అప్పుడు నాకు తెలియలేదు బాబాది అది అనుగ్రహం అని.
నేను చిన్నగా ఉన్నా కాబట్టి. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ నా హెల్త్ బాగాలేదు అని ఆ గురువు చెప్తే, ఆ గురువు గారు నాకు ఒక సాయి సచ్చరిత్రని ఇవ్వడం, ఆ సాయి సచ్చరిత్రలో బాబా గారు మాట్లాడిన వాక్యాలు ఉంటాయి కదా ఇందులో, ఆ బాబా గారి వాక్యాలని రాయమని ఒక పుస్తకం పెన్నిచ్చి అవన్నీ రాయించారు సాయి. అలా బాబా గారి రాయడంతో నాకు బాబా గారు పరిచయం అయ్యారు సాయి. అలా కరాలు జరిగినాయి సాయి. ఒకరోజు ఏం జరిగిందంటే సాయి, ఒక రోజున మేము షేజారతి చేసి పడుకున్నాం సాయి. పడుకున్న తర్వాత మా నాన్నగారు ముందర రూమ్లో పడుకోవడం జరిగింది. అప్పుడు నాకు బాబా గారు కలలో స్వప్నంలో దర్శనమిచ్చి, లే బిడ్డ అక్కడ పాము ఉంది, లే లే అనని వినబడింది సాయి. అప్పుడు వినబడ్డది కదా అని నేను ముందర రూమ్లోకి వెళ్ళి చూసాను, ఏంది ఇలాగా ఉంది అని లైట్లు ఆన్ చేసి చూస్తే నిజమే ముందర రూమ్లో పాము ఉంది సాయి. పక్కన రూమ్లో మా నాన్నగారు పడుకున్నారు. ఇంకా అలా కాపాడారు మా నాన్నగారిని నేను అనుకుంటున్నాను. ఇలా బాబాయ్ ఎన్నో చమత్కారాలను చేశారు. అలాగే జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉలి శిల్పం అనేది ఉలి చెక్కడం వల్లనే శిల్పం అవుతుంది కదా సాయి. అట్లనే ఫస్ట్ ఏం తెలియనప్పుడు చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చి స్కూల్కి ఎట్లా పంపిస్తామో అట్లనే ఏది అడిగినా కూడా తొందర ఇచ్చేయడం అట్లా చేస్తుండే సాయి. తర్వాత ముళ్ళ బాటల నడిపించుకుంటూ ఇలా పూల బాట వరకు తీసుకొచ్చాడని నేను నమ్ముతున్నాను సాయి. నెల్లూరు ఎక్కడనో నిర్మల్ ఇక్కడ, కానీ రుణానుబంధం వల్ల కలుసుకున్నామని అనుకుంటున్నాను సాయి. చాలా సంతోషం సాయి. అక్కడ నుండి ఈ సాయి సచ్చరిత్ర రావడం చాలా సంతోషం సాయి. ఇలాంటి సాయి సచ్చరిత్రలు నా దగ్గర 15 ఉన్నాయి సాయి. కానీ అన్నింటికంటే నాకు చాలా స్పెషల్, ఒకటి గురువు గారు ఇచ్చింది, ఇంకొకటేమో నెల్లూరు నుండి వచ్చిన అద్దాల సాయిబాబా మందిరం నుండి వచ్చిన సాయి సచ్చరిత్ర నాకు చాలా ప్రత్యేకం సాయి. సాయి, మేము మొట్టమొదట షిరిడికి వెళ్ళినప్పుడు జరిగిన చమత్కారాన్ని మీతో పంచుకుంటాను సాయి. నేను షిరిడికి వెళ్తున్నాను అని ట్రైన్ టికెట్ బుక్స్ చేసుకున్నాం సాయి. అప్పుడు జరిగిన లీల ఏంటంటే, స్వప్నంలో తెల్లని వస్త్రము డ్రెస్ని తీసుకొని రమ్మన్నట్టుగా నాకు బాబా కనిపించారు. ఇలా ఎందుకు సందేశం ఇస్తున్నారనే ఆ రోజే వెళ్ళేసి ఒక వైట్ డ్రెస్ తీసుకొని వెళ్ళినాం సాయి. వెళ్ళిన తర్వాత మొదటి రోజు అక్కడ కాకడ హారతికి వెళ్ళాం సాయి. తెల్ల డ్రెస్ వేసుకొని వెళ్ళాను సాయి. అక్కడ బాబా గారిది కూడా తెల్లటి డ్రెస్సే. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది సాయి. ఇట్లాంటి చమత్కారాలు ఎన్నో చేశారు సాయి. అలాగే అక్కడ రూమ్ దొరకలేదు సాయి. అప్పుడు మేము బాబా గారిని వేడుకున్నాం, బాబా ఎందుకు మొదటిసారిగా మేము ఇక్కడికి వచ్చాము, రూమ్ ఏమో లేదు సాయి అని అంటే, అప్పుడే ఒక కొటేషన్ రూపంలో ఏమని వచ్చిందంటే, ఏదైనా అడిగితేనే కదా అమ్మాయిని అన్నం పెడుతుంది, అడిగితేనే ఇస్తాను కదా బిడ్డ అని వచ్చింది సాయి. అప్పుడు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించి, బాబా గారు మాకు ఒక రూమ్ కావాలి అని అడిగి మళ్ళీ వెళ్ళేసరికంటే అక్కడ ఇదిగోండమ్మా ఇగో అని నవ్య అనే పేరు పైనని రూమ్ బుక్ జరిగింది సాయి. ఇలా ఎన్నో చమత్కారాలు చేశారు బాబా గారు. ఎల్లవేళలా మాకు తోడు ఉండాలని మేము కోరుకుంటున్నాం సాయి. అలాగే మేము ప్రతిరోజు హారతులు చేస్తాము. బాబా గారికి పెట్టిన తర్వాతనే ఆ భోజనం మేము స్వీకరించి, ఏ పక్షులకైనా కొంచెం పెట్టిన తర్వాతనే మేము తింటాం సాయి. ఇలా సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు సాయి సచ్చరిత్ర పారాయణం మా కుటుంబ సభ్యులం చేసుకుంటాం. తర్వాత కొంచెంసేపు నామసప్తాహం చేసుకుంటాం సాయి. ఇలా మా జీవితం బాబా గారి పాదాల పైన పెట్టేశాం సాయి. ఏది చేసినా ఏది జరిపినా, ఇప్పుడు నెల్లూరు నుండి వచ్చినది కూడా అన్ని బాబా గారి నిర్ణయం అనే భావిస్తాం. అన్ని బాబా గారి ఈ శరీరం ఇవన్నీ మేము సేవ చేయడానికే అని అనుకుంటున్నాం సాయి. ఇది ఆయనది, ఆయన ఎలా నిర్ణయిస్తే అలాగే. రేపటి గురించి దిగులు లేదు, ఇవాళ జరుగుతున్న దాని గురించి భయం లేదు. ఎందుకంటే బాబా గారి సచ్చరిత్ర ఉండగా ఎలాంటి భయము దిగులు నాకెందుకు సాయి, అన్నీ బాబా గారు నడిపిస్తారు అని మేము అనుకుంటున్నాం సాయి. కృతజ్ఞతలు సాయి.